మొత్తానికి పాన్ ఇండియా ప్రేక్షకులను ఎప్పటి నుంచో ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రానే వచ్చేసింది. ట్రైలర్ విడుదల అవ్వడంతోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదలైన పుష్ప 2 ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో వ్యూస్ రాబడుతుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్స్ కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్ సాధిస్తూ స్పీడ్గా దూసుకుపోతుంది. ఇప్పటికే వ్యూస్ పరంగా ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ హిట్ గుంటూరు కారం ట్రైలర్ ని రికార్డు బద్దలు కొట్టింది. లైక్స్ పరంగా కూడా భారీగా రాబట్టిన ఈ ట్రైలర్ పెద్దగా రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదు. అతి తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాలేంటి? పుష్ప 2 ట్రైలర్ 1,00,000 లైక్స్ అందుకోవడానికి ఎంత టైం తీసుకుంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ రాబట్టిన ట్రైలర్లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా ఉంది. ఈ మూవీ ట్రైలర్ కేవలం 3 నిమిషాల్లోనే ఏకంగా 1,00,000 లైక్స్ అందుకుని సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కూడా నిలిచింది. ఈ ట్రైలర్ కేవలం 4 నిమిషాల్లో 1,00,000 లైక్స్ సాధించింది. మూడో స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఉండడం విశేషం. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ 1,00,000 లైక్స్ సాధించేందుకు 7 నిమిషాల టైం తీసుకుంది. లాక్డౌన్ టైంలో ఇదొక అన్బీటబుల్ రికార్డుగా కూడా నిలిచింది. ఆ తర్వాత 4వ స్థానంలో ప్రభాస్ కల్కి 2898 AD మూవీ నిలిచింది. ఈ ట్రైలర్ కూడా 7 నిమిషాల్లో 1,00,000 వ్యూస్ రాబట్టింది. అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన RRR ట్రైలర్ 8 నిమిషాల్లో 1,00,000 లైక్స్ అందుకుని 5వ స్థానంలో నిలిచింది. తాజాగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ కూడా 8 నిమిషాల్లో 1,00,000 లైక్స్ రాబట్టి 6వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా స్పీడ్గా 1,00,000 లైక్స్ అందుకునే విషయంలో సలార్ని బీట్ చేస్తుంది అనుకుంటే కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కానీ వ్యూస్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఏ టాలీవుడ్ మూవీ అందుకోలేనంత ఎత్తులో ఉంది. ఇది సంగతి. మరి